ఏంటి ఎలాగా రొయ్యలు 400 కిలో 400 కిలో 400 కిలో 400 కిలో 400 డిస్కౌంట్ రండి 400 అసలు అరకిలోకి 4 రావట్లేదుగా 4 లెక్కెత్తే 4 వచ్చినాయి. 400 కేజీ 400 రండి డిస్కౌంట్ ఇస్తాం 370 కాటకే రావట్లా. బెజవాడ కాట అదే హైదరాబాద్ కాట. ఎన్ని రైలు వేసాయి ఎగస్తా చూడక్క 10 రైలు ఎగస్తా. అందరికి ఈరోజు అయితే నేను మా చేపలైన వచ్చాడు కదండి, ఆయన దగ్గర కేజీ రైలు అయితే తీసుకున్నాను. ఈ కేజీ రైలు వలిస్తే ఇదిగోండి అరకిలో పప్పు అయితే వచ్చింది. ఇప్పుడు అరకిలో పప్పు ఏం చేద్దామంటే మా అమ్మాయి ఏమో రైలు పచ్చడి చేయమందండి. అందుకని ఇప్పుడు రైలు నిలువ పచ్చడి అయితే చేస్తున్నాను. నిలువ పచ్చడి అంటున్నాం కానీ మన ఇంటికాడైతే 1-2 రోజుల మించి 3వ రోజు అనేది ఉండదండి ఏది. సరే అయితే ఇప్పుడు ఎలా చేయాలంటో చూద్దాం రండి. ఉండదంటే ముందు తినేస్తామండి, అందుకోసమనే ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాను నేను. ఇక రైలు వేసేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, దీంట్లో వాటర్ వేసుకోవసరం లేదండి, ఎందుకంటే మనం రైలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా నీళ్ళలో. ఆ వాటర్ అనేది మనకి ముందు మొత్తం ఇంకిపోవాలి. రైలు కూడా కొంచెం నేను పెద్ద సైజు తీసుకున్నాను, చూసారా సైజు. మీడియం సైజు తీసుకున్నాను. ఈ మీడియం సైజు అయితేనే మనకి పచ్చడికి పర్ఫెక్ట్గా ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. మరీ చిన్న అయినా కూడా అంత బాగోదు కదా. ఇవి అనుకోండి కొంచెం మనకు పచ్చడిలో కనిపిస్తాయి కూడా, కొద్దిగా సైజు ఎంతంత అయినా కనిపిస్తాయి. అందుకనే ఈ సైజు బాగుంటాయి పచ్చడి, కానీ నేను ఈ సైజు తీసుకున్నాను. ఇలా మనం ఈ వాటర్ అంతా ఇంకేదాకా ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలండి. చూసారా ఎంత వాటర్ వచ్చేసింది బయటికి, రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు ఇది మన వాటర్ పోతే అట్లా ఉంటుంది, అట్లా వచ్చిందండి వాటర్, రొయ్యలో ఉన్న వాటర్. అది మొత్తం మగ్గిపోవాలండి వాటర్ అంతా. వాటర్ మొత్తం అలా మగ్గిపోవాలి. ఇదిగోండి ఇలా నీళ్ళంతా ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు వాటర్ మొత్తం అయితే ఇంకిపోయినాయి అండి. పక్కన తీసేసుకుందాం. వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ కళాయిలో. అవి చూసి అట్లా ఇంకిపోయినాయి, చుక్క నీళ్ళు లేక ఇంకిపోయినాయండి మొత్తం. ఇప్పుడైతే పొడి మసాలాకి మనం రెడీ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, సిమ్లోనే పెట్టుకొని ఇలా కొంచెం వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఇలా కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మాడినా కూడా పచ్చడి మనకి మాడు వాసన వచ్చింది కాబట్టి మనం ఇలా సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి. ఇలా దోరగా ఎక్కుంటే సరిపోయిద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారాలి, మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం.
ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా అయితే పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా పొడైందో. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ అరకిలో రొయ్యలు కాబట్టి మనం 150 గ్రాములు నూనె అనేది వేసుకుందాం. సన్ఫ్లవర్ అని వేసుకోవచ్చు, లేకపోతే శనగ నూనె అయినా వేసుకోవచ్చు అండి. ఏదైనా నేనైతే సన్ఫ్లవర్ వేసుకుంటున్నా. ఇదిగోండి నేనైతే 150 గ్రాముల వరకు వేసుకుంటున్నాను. కొంచెం మనకి నూనె అనేది వేడెక్కాలి. నూనె అయితే కొంచెం వేడెక్కినట్టుంది. మనం అది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే బాగా వేగిపోవాలండి. ఇలా సిమ్లోనే పెట్టుకొని ఇలా వేపుకోవాలి. ఈ రైలు అనేది మనకి కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేపుకోవాలండి. అలానే మరీ మాడకూడదు, ఒక మీడియం సైజులో వేపుకోవాలి. ఇలా దగ్గరుండి మనం ఇలా కలుపుతా వేపుకుంటే పర్ఫెక్ట్గా అనేది వేగిద్ది రొయ్యి. కొంచెం కలర్ రావాలి. ఇలా కలుపుకుంటానే వేపుకోవాలి. ఈ రొయ్యలు అయిపోయినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే అస్సలు మాడకూడదు. చూసుకొని వేపుకోవాలి. కొంచెం కొంచెం రావాలండి. ఇవ్వండి ఇప్పుడైతే తీసేసుకుందాం. చూసారా చక్కగా వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు కొంచెం దోరగానే వేసుకోవాలి.
చూసారు కదా, ఇలా దోరగానే వేపుకోవాలి. ఇలా ఎర్రగా ఎగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం, ఉప్పు, 2 స్పూన్ల కారంకి 1 స్పూన్ ఉప్పు వేస్తానండి. అంటే నేను 1/2 స్పూన్ వేసుకున్నానండి సాల్ట్. అయితే గరం మసాలా పేస్ట్ చేశాను కదా, వేసేసుకుందాం. పౌడర్ అండి ఇది. ఇలా మనం రొయ్యలు అనేది వేసుకున్నాం కదా, వేసుకోగానే ఇప్పుడు 1 నిమిషం అయితే మనం ఇలా వేపుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది చల్లారాలండి. వేడిగా అయితే నిమ్మకాయ అనేది వేయకూడదు, మనకి బాగా చల్లారాలి. కాబట్టి 1 పావు గంట టైం అయితే మనకు పట్టింది చల్లారడానికి. అయితే పచ్చడి బాగా చల్లబడిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి నిమ్మకాయ వేసేసుకుందాం. నేనైతే 2 మీడియం సైజు ఉన్న నిమ్మకాయలు తీసుకున్నాను 1/2 కేజీ పప్పుకి. ఇదైతే నేను పక్కా కొలతలతో చేశానండి, చూపించాను కదా అన్నీ కొలతలుగానే. ఇక మనకి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. నేనైతే ఈ బౌల్లో తీసుకుంటున్నానండి. మీడియం సైజ్ రొయ్య కాబట్టి మనకి పచ్చడిలో కూడా రొయ్య చక్కగా కనిపిస్తుంది. మరి చిన్న అయినా బాగోదండి, కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఇట్లా మీడియం సైజ్ ఉన్నాయి తీసుకోవాలి. ఈ సీసాలో మనం స్టోర్ చేసుకున్నామంటే మామూలుగా అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉండిద్దండి. కాకపోతే మన ఇంట్లో నిల్వ ఉండదు, ఎందుకంటే మనం ఎక్కువ నీసే తింటాం కాబట్టి. నిల్వ ఉండదండి, ఉండపోవడం కాదండి, తినేస్తాం అయిపోతుంది అనమాట. అది తొందరగా తినేస్తాం. మా ఇంట్లో అనేది ఉండదండి, మామూలుగా అయితే నిల్వ ఉండిద్ది ఖచ్చితంగా. ఈ పచ్చడి అయితే ఒక 6 నెలల దాకైనా నిల్వ ఉండిద్దండి. ఇలా మనం స్టోర్ చేసేసుకుంటే చక్కగా గాజు తీసుకొని మూత పెట్టేసుకుంటే నిల్వ అయితే ఉండిద్ది. మా ఇంట్లో అయితే నిల్వ ఉండదు, ఎందుకంటే తినేస్తాం కాబట్టి నిల్వ ఉండదు. తినకుండా ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూసారా కలర్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. అయితే మనం వేడి వేడి అన్నంలో చక్కగా మనం చేసుకున్న రొయ్యల పచ్చడితో అన్నం తింటే టేస్టే వేరప్ప. చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పచ్చడి. కాలిపోతుందండి, వేడిగా ఉంది కదా అన్నం, కాలిపోతుంది అసలు తినడానికి. అలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. రేపు చూసారా చక్కగా వేగింది.
పులుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. అబ్బా మాటలు అయితే చెప్పలేకపోతున్నామండి. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎంత పచ్చడి వేసుకొని అన్నం మొత్తం తినేవచ్చండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది పచ్చడి మాత్రం. సూపర్ అండి బాబాయ్. చాలా అంటే చాలా బాగుంది. రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే హోంవర్క్ ఉందండి. స్కూల్ స్టార్ట్ చేశారు కదా, హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. వాళ్ళ కిందగా నేను అన్నం తినిపించేశాను. ఇక మా ఆయన అయితే నేను వీడియో తీయాలి కదా, నువ్వు ముందు తినేసా అన్నారు. అందుకని నేను తింటున్నానండి. ఇంకేమ్మా అవ్వలేదా ఇంకా? మాకు ఇవాళ కొత్త బుక్స్ ఇచ్చారు. అన్ని బుక్స్ మీద ఫస్ట్ పేర్లు రాసుకోమన్నారు. ఎందుకంటే బుక్స్ పేర్లు రాసుకోకపోతే ఎవరు అని తెలియదు కదా, అందుకే ఫస్ట్ పేర్లు రాసుకోమన్నారు. హోంవర్క్ కంప్లీట్ చేసారా అంటున్నా? హోంవర్క్ ఏమి ఇచ్చారమ్మా లిఖితమ్మ నీకు ఈరోజు? లిఖితమ్మా ఇచ్చారు, హిందీ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు, తెలుగు కూడా ఇచ్చారు. అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేసావా? నా బుక్స్ కాదు చెల్లి. నీకు తెలియదు నీకేమి ఇచ్చారు హోంవర్క్? నాకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎవరా, మ్యాథ్స్, ఈవీఎస్. ఇంగ్లీష్ చదువుకుంది. నువ్వు కంప్లీట్ చేసావా హోంవర్క్? మరి స్కూల్లోనే కంప్లీట్ చేసాను. ఓకే. అంటే మాకు పిల్లలకి స్కూల్లో ఉన్న ట్యూషన్ కూడా అండి 2 పీరియడ్స్ చెప్తారు మాకు మామూలుగా హోంవర్క్ రాసుకోవడానికి. ఓకే. ఇంటికెళ్ళాక మళ్ళీ రాయను కదా. ఇదైతే మా మిస్, తెలుగు మిస్ ఇద్దరిని కొత్త గట్టిగా పెద్ద ఎంత స్టిక్. ఎందుకమ్మా? వాళ్ళు హోంవర్క్ రాయరా. అందుకోసమనే మరి నువ్వు ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? స్కూల్లోనే రాశారు. నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసేసి. నేనైతే సైలెంట్ తినేస్తున్నానండి. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. కాబట్టి మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పచ్చడి. సూపర్ అంటే సూపర్గా ఉంది. కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, సూపర్ చాలా బాగుంది. నేను అందుకే పల్లెని కూడా చూసాను, క్లీన్గా తినేస్తున్నాను. కొంచెం ఈ ఒక్క ముద్ద తినేస్తే నా భోజనం అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదైతే చాలా బాగుందండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా, మనం పొద్దున్న లేచి వంట ప్రిపేర్ చేయలేకపోతే ఇలా పచ్చడి పట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, వాళ్ళకి లంచ్ బాక్సుల్లో ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు. చక్కగా హ్యాపీగా కొంచెం అన్నం వండేసి మనం ఈ పచ్చడి కనుక లంచ్ బాక్స్లో పెట్టేస్తే కమ్మగా కూడా వాళ్ళు కూడా స్కూల్లో తింటారు. అందుకనే మనకి ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ పనున్నా చేసినా బయటకు వెళ్ళినా ఇలా మనం గబగబా క్యారేజ్ కట్టేసి పిల్లల్ని స్కూల్కి అనేది పంపించవచ్చండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రైలు పచ్చడి అనేది. మా ఇద్దరు పిల్లలకి ఇష్టం అండి. ఈ పళ్ళెం కూడా నాకు వస్తానేమో, నాకు అంత నచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది.
పళ్ళెం కూడా ఇంకా తోమైపోయిన ఉండదు కదా, క్లీన్ అయిపోయింది నీట్గా, క్లీన్ అయిపోయింది. అంత బాగుంది మరి పచ్చడి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే మీకే తెలుస్తుంది కదా ఎంత ఇదిగా ఎంత క్లీన్గా తిన్నానంటే అసలు ఆ పచ్చడి ఎంత బాగుందో అని. నిజంగా చాలా బాగుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సింది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈరోజు 1 కేజీ రైలు తీసుకున్నాను, కొలిస్తే 1/2 కేజీ అయినాయి, అందుకని 1/2 కేజీని పచ్చడి పెట్టేసుకున్నానండి. పచ్చడి చాలా బాగుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.